వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఒక స్వాన్ తయారు చేస్తున్నాను నేను. సో కొంచెం వింగ్స్ అలా పెట్టేసి దీన్ని మనం కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. సో 2 క్యారెట్లు పడతాయి. ఒకటి వచ్చేసి దీంట్లో మనకి బాడీ వస్తుంది. సో ఒక బ్లాక్ కింద దీన్ని మనం ముందుగా రెడీ చేస్తున్నాం. దీంట్లోంచి మనం ఒక షేప్ తెస్తున్నాం. ఇక్కడ కింద కొద్దిగా ట్రిమ్ చేయాలి 2 వైపులా. ఓకే, ఇటువైపు నుంచి నెక్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ నుంచి టైల్ ఇక్కడ వరకు తీసుకొస్తున్నాను. ఈ పీస్ అనేది మనకు వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నెక్ బాడీలో మధ్యలో వస్తుంది కాబట్టి సైడ్లోంచి కొంచెం ఇలా ట్రిమ్ చేసేసేయాలి. ఓకే, సో అలాగే ఇది కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ కొంచెంగా ఇలా ట్రిమ్ చేస్తూ ఆ షేప్ అనేది మొత్తం ఈ ఎడ్జెస్ని మనం లెవెలింగ్ చేసుకుంటూ షేప్లోకి తీసుకురావాలి. ఇక్కడ కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా వింగ్స్ మనం విడిగా తయారు చేసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో 2 వైపులు కూడా ఇదిలా పక్కన పెట్టేసి ఓకే, సో ఇలా 2 స్లైసెస్ తీసేసుకొని దీనికి మనం వింగ్ షేప్లోకి ఓకే, ఎట్ ఏ టైం మనకు 2 ఈవెన్గా సేమ్ అదే సైజులో వచ్చేస్తాయి. ఇది కొంచెం ట్రిమ్ చేయాలి ఎందుకంటే మనం దాంట్లోకి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం కదా. సో ఈ రెండింటిని ఇక్కడ దీంట్లోకి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ఫ్లై చేస్తున్నట్టుగా వచ్చేస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ ఇక్కడ బీక్ వచ్చేసి టూత్ పిక్ పెడుతున్నాను పాయింటెడ్. అలాగే ఐ పెట్టడానికి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి అక్కడ మిరియాలు కానీ లేకపోతే పొట్టు మినుము కానీ మనకు నచ్చిన ఏవైనా అక్కడ పెట్టేసి జస్ట్ పుష్ చేసేయాలి లోపలికి. ఓకే,
సో ఇలా అందమైన స్వాన్ని మనం రెడీ చేసుకోవచ్చు 3Dలో. ఓకే, సో 3 డైమెన్షన్లో మనకు చూడడానికి బాగుంటుంది. సెంటర్ పీస్లో ఇది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.